షలోం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 16 వర్స్ 13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. బట్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్ హీ విల్ గైడ్ యూ ఇంటూ ఆల్ ద ట్రూత్. సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. యేసయ్య అంటున్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని. పాపపు బానిస సంఖ్యలతో ఉన్న వారికి క్రీస్తు తన ప్రేమ ద్వారా సత్య సమాధానములను వెల్లడిపరిచారు. దేవుని మాట ఎన్నటికీ నిరర్ధకం కానేరదు. కాబట్టి విరుద్ధమైన అసత్యమైన వాటిపైన మనస్సు పెట్టుకొనక తన ప్రేమను బట్టి శాశ్వత కృపను బట్టి నీతిమంతులుగా తీర్చుచున్న దేవుణ్ణి మనకు ఆశ్రయంగా చేసుకుందాం. ఆయన దయాదాక్షిణ్యములు గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడు. దేవుని సత్యము కేడమును డాలునై ఉన్నది. కాబట్టి నిందల పాలైనప్పుడు, అన్యాయపు తీర్పును పొందినప్పుడు భయపడక సత్యం కోసం నిలవబడితే క్రీస్తునందున్న మన సత్ప్రవర్తనను బట్టి ఎదుటివారు కూడా సత్యంలోనికి నడిపించబడతారు. సర్వోన్నతుడు వగు మా తండ్రి, ఆధ్యాత్మిక అంధులుగా ఉన్న మమ్మును దర్శించి సత్యము చేత మా కన్నులను వెలిగించిన దేవా వందనాలు. ఇంకను సత్యమెరుగక అసత్యమునే సత్యముగా నమ్మి మోసపోవచ్చిన వారిని మీ ఆత్మ ద్వారా దర్శించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని నమ్మ ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.